సార్ స్టార్ట్ చేయనా సార్? ఎస్ మేడం, స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు పద్మ. నేను యోగనారాయణ సార్ గారి RYT 200 యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తున్నాను. మా గ్రూప్ నేమ్ అగస్త్య, రోల్ నెంబర్ 1. ఈరోజు మనం యోగా కలిసి చేద్దాము. మొదటగా అందరము సుఖాసనాలకు వద్దామండి. పద్మాసన, వజ్రాసన మనకి ఏది అనుకూలంగా ఉంటే అది సుఖాసనాలకు వచ్చి మన చేతుల్ని చిన్ముద్రలో ఉంచుకొని మోకాళ్ళ పైన పెట్టుకుంటాము. అక్కడి నుంచి మన స్పైన్ నిటారుగా ఉండేలాగా చూసుకుంటాము. మన తల నిటారుగా ఉంటుంది. 3 సార్లు గాలి పీల్చి వదులుతాము. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మనము ఓం మంత్రాన్ని చెప్పిస్తాము. ఓం మంత్రం మనం చెప్పేటప్పుడు మన నాభి నుంచి శబ్దం వచ్చేలాగా చూడాలి. ఇంకా ఆ వైబ్రేషన్స్ అనేటివి మన బాడీ మొత్తం వ్యాపిస్తాయి. వాటిని గమనించాలి. ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసేటప్పుడు మాత్రమే మనం ఓము చెప్తాము. అందరం కలిసి ఇన్హేల్ చేద్దాం డీప్ గా. ఇన్హేల్ ఓ, మన చేతుల్ని నమస్కారం ముద్రలోకి తీసుకొని వచ్చి యోగా గురువైనటువంటి పతంజలి శ్లోకాన్ని చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం ముని వందే భారత మాతరం. ఇప్పుడు సహనావవతు శ్లోకం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్లోకాల యొక్క వైబ్రేషన్స్
మన బాడీ మొత్తం ఉంటాయి, గమనించాలి. మన చేతులు వెనక్కి తీసుకెళ్ళి ఎడమ చేతితో కుడి చేతి మణికట్టును పట్టుకొని ఇన్హేల్ చేస్తూ చేతను ఎక్స్పాండ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ మనము మన పేరెంట్స్ నుంచి, గురువుస్ నుంచి, వెల్ విషర్స్ నుంచి, గాడ్ నుంచి, ఆల్మైటీ నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి చేతుల్ని రబ్ చేయాలి. రబ్ చేసి మన ఫేషియల్ మజిల్స్ మీద టచ్ చేయాలి. మన బాడీ పార్ట్స్ మీద కూడా టచ్ చేయాలి. ఇప్పుడు స్మైల్ చేస్తూ మన ఐస్ ఓపెన్ చేసి పామ్స్ చూడాలి. నమస్తే. ఇప్పుడు మనము జాగింగ్ తో యోగాని స్టార్ట్ చేద్దాం. లెట్స్ జాగింగ్. మనం హై బీపీ ఉన్న వాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు స్లోగా చేయండి, మిగిలిన వాళ్ళు వేగంగా చేద్దాం. రెడీ? హ్యాండ్స్ అనేది సైడ్ వేస్ పెట్టుకొని జాగ్ చేస్తాం. సైడ్ కి, ఫ్రంట్ కి, బ్యాక్ కి, ఫ్రంట్ కి. ఇప్పుడు మన హ్యాండ్స్ అప్వర్డ్స్ లో పెట్టుకొని అప్, డౌన్, ఫ్రంట్, బ్యాక్. స్లోగా జాగింగ్ ని స్టాప్ చేద్దాం. రిలాక్స్, రిలాక్స్ ఫర్ ఏ వైల్. ఇప్పుడు మనం బాడీ స్ట్రెచ్చింగ్ చేద్దామండి. హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేసి డబుల్ లాక్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ బాడీ స్ట్రెచ్ చేస్తాం. ఎక్స్హేల్ చేస్తూ డౌన్ చేస్తాం. ఇన్హేల్, స్ట్రెచ్, ఎక్స్హేల్, డౌన్. ఇన్హేల్, స్ట్రెచ్, బాగా స్ట్రెచ్ చేయాలి యాంకిల్స్, హ్యాండ్స్ అన్ని. ఎక్స్హేల్, డౌన్. ఇన్హేల్, స్ట్రెచ్, ఎక్స్హేల్, డౌన్. ఇన్హేల్, స్ట్రెచ్, ఎక్స్హేల్, డౌన్. ఇప్పుడు ఇంకా లెగ్స్ కొంచెం దూరం పెట్టుకొని సైడ్ వేస్ లో స్ట్రెచ్ చేస్తాం. ఎక్స్హేల్ చేసేటప్పుడు సైడ్ వెళ్తాం. ఇన్హేల్ చేస్తూ మధ్యలోకి వస్తాం. ఇన్హేల్, ఎక్స్హేల్, స్ట్రెచ్ బ్యాక్, లెఫ్ట్ సైడ్ ఆర్ ఇన్హేల్, ఎక్స్హేల్, సైడ్. ఇన్హేల్, పైకి, ఎక్స్హేల్, సైడ్ స్ట్రెచింగ్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, హ్యాండ్స్ డౌన్ చేస్తాం. ఇప్పుడు మనం త్రికోణాసనాలు వేస్ట్ స్ట్రెచింగ్ చేస్తాం అనమాట. రొటేషన్ చేస్తాము. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ఫుట్ ని, రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ ఫుట్ ని పట్టుకుంటాము. హెడ్ అనేది అప్వర్డ్స్ చూస్తాం ఇలా. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చూస్తూ డౌన్. ఇప్పుడు మనము మధ్యలోకి వంగి స్పీడ్ గా చేస్తాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మనం హెడ్ నుంచి మన ఫుట్ వరకు మొత్తం జాయింట్స్ అనేటివి మనము ఎంగేజ్ చేస్తాము. ఫస్ట్ హెడ్ అప్వర్డ్స్, డౌన్వర్డ్స్. ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్, డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్, డౌన్. ఇప్పుడు హెడ్ రొటేషన్. మన చేతులు మన వేస్ట్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రొటేషన్ చేసేటప్పుడు మనము హెడ్ అనేది బెండ్ చేసినట్టు ఉండాలి, అంటే పడవేసినట్టు రొటేషన్ చేయాలి. క్లాక్ వైజ్. బ్యాక్ సైడ్ ఇన్హేల్ చేస్తాము, ఫ్రంట్ సైడ్ ఎక్స్హేల్ చేస్తాం. 1, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్. 2, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫ్రంట్.
3. Inhale back. Exhale front. 4. Next anti-clockwise. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ఇప్పుడు మనం మన ఐబాల్స్ యొక్క ఎక్సర్సైజ్ చేస్తాము. ఐబాల్ రొట్ అప్ అండ్ డౌన్, అప్ డౌన్. హెడ్ కదలకూడదు, ఓన్లీ ఐబాల్ మాత్రమే కదలాలి. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు సైడ్ వేస్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. బాగా సైడ్కి చూడాలి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ఐబాల్ రొటేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. ఫస్ట్ క్లాక్ వైజ్. ఫస్ట్ అప్వర్డ్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఇప్పుడు ఐస్ ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. గట్టిగా క్లోజ్ చేసి ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఇప్పుడు మనము మన హ్యాండ్స్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తాం. హ్యాండ్స్ ని ముందుకు తీసుకొచ్చి ఫింగర్స్ ని క్లోజ్ ఓపెన్ చేద్దాం. 1, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. ఇప్పుడు అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు మన పిడికిళ్ళని రొటేషన్, రిస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్. 1, 2, 3. స్లోగా చేయాలి. 4. ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4. ఇప్పుడు మనం మన షోల్డర్స్ ని రొటేట్ చేద్దాం. మన షోల్డర్స్ మీద చేతులు పెట్టుకొని ఇక్కడ ఎల్బోస్ టచ్ అయ్యేలాగా ఉంటాయి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం. షోల్డర్ రొటేషన్ 2, 3, 4. ఇప్పుడు మనము మన వేస్ట్ ని రొటేషన్ చేస్తాం. లెగ్స్ కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు, లేదా దగ్గరగానే పెట్టుకోవచ్చు, మన అనుకూలం. సైడ్ కి, బ్యాక్ కి, మళ్ళీ సైడ్ కి, ఫ్రంట్ కి. 1, 2, 3, 4. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. ఇప్పుడు మన నీస్ ని బెండ్ చేస్తాం. ఫ్రంట్ బెండ్, బెండ్ స్ట్రైట్, బెండ్ స్ట్రైట్, బెండ్ స్ట్రైట్. ఇప్పుడు మన లెగ్స్ కి సంబంధించినవి చేస్తాము. ఫస్ట్ రైట్ లెగ్ ని అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్ రొటేషన్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. ఇప్పుడు టోస్ బెండింగ్. 1, 2, 3, 4. లెగ్ ఫుట్ బెండింగ్. 1, 2, 3, 4. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు రొటేషన్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. టోస్ బెండింగ్. 1, 2, 3, 4. ఇప్పుడు ఫుట్ సైడ్ వేస్ కి. 2,
త్రీ, ఫోర్. ఇప్పుడు మన లూజనింగ్ ఎక్సర్సైజ్ అన్ని కంప్లీట్ అయినాయి. బాడీ బాగా లూజనింగ్ అయిందనమాట. ఇప్పుడు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రాణాయామకి ప్రిపరేషన్ లాగా. మనం బ్రీత్ ని కొంచెం సేపు స్లో చేయడం వలన ప్రాణాయామ బాగా చేయగలుగుతాము. అందరము స్థితిలోకి వెళ్తాము. లెగ్స్ టోస్ దగ్గరగా, హీల్స్ దగ్గరగా, ఇక్కడ హ్యాండ్స్ అనేటివి శరీరం పక్కన ఉంటాయి. చేతులు ముందుకు తీసుకొని వచ్చి ఇన్హేల్ చేస్తూ బ్యాక్ తీసుకెళ్ళాలి. ఎక్సేల్ చేస్తూ ముందుకు తీసుకురావాలి. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫ్రంట్. చేతులు కిందికి తీయాలి. మనము అప్ అండ్ డౌన్ చేస్తాము. మన చేతుల్ని ఇన్హేల్ చేస్తూ వెనక్కి తీసుకెళ్ళాలి. ఎక్సేల్ చేస్తూ మన టోస్ ని టచ్ చేయాలి. ఇన్హేల్ స్లోలీ బ్యాక్, ఎక్సేల్. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్. ఇన్హేల్ స్లోలీ అప్, హ్యాండ్స్ ఓన్లీ డౌన్ చేయాలి. ఇప్పుడు మనము మన హ్యాండ్స్ ని అప్ అండ్ డౌన్ చేద్దాము. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అండ్ రివర్స్ వెనక నుంచి ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మనము క్యాట్ పోజ్ లో మన స్పైన్ కి రిలాక్సేషన్ చేద్దాము. మనము వజ్రాసనం లేకొచ్చి మన నీస్ మధ్యలో కొంచెం దూరం ఉంచుకొని అక్కడి నుంచి వన్ ఒక మూర మళ్ళీ కొంచెం మన పామ్ అంత దూరం ఉంచుకొని మనం ఇన్హేల్ చేస్తూ మన హెడ్ అప్ చేయాలి, స్పైన్ డౌన్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ స్పైన్ అప్ చేసి హెడ్ డౌన్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇప్పుడు మనము వజ్రాసనంలోకి వచ్చి పైకి లేస్తాము. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేస్తున్నాము. సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదు అంటే హై బీపీ ఉన్న వాళ్ళు, నీ ఇంజురీస్ ఉన్న వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. మిగిలిన వాళ్ళు చేయొచ్చు. సూర్య నమస్కారాలు నేను మొదటగా చేస్తాను. ఎలా చేయాలో ఒక రౌండ్ చూడండి. తర్వాత మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. మొదటగా మ్యాట్ కి ముందు వైపుకు రావాలి. మనము స్థితికి రావాలి. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ. మనం స్ట్రైట్ గా ఉంటాము. మన ఐ కాంటాక్ట్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. అక్కడి నుంచి చేతులు నమస్కారం ముద్రలోకి తీసుకొని వచ్చి కళ్ళు మూసుకొని మనం ఇది ప్రణామాసన. ఇది మొదటిది. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ ఇలా చేతుల్ని పైకి తీసుకొచ్చి వెనక్కి బెండ్ అవుతాం. ఇది హస్త ఉత్తానాసనం. అక్కడి నుంచి ఎక్సేల్ చేస్తూ ముందుకి ఇక్కడ హ్యాండ్స్ అనేటివి మన కాళ్ళ పక్కకి వెళ్తాయి. హెడ్ అనేది మన నీస్ వైపు ఉంటుంది. ఇది పాదహస్తాసనం. అక్కడి నుంచి రైట్ లెగ్ బ్యాక్ చేస్తాం. ఇది అశ్వ సంచలనాసనం. మన హెడ్ అనేది పైకి ఉంటుంది, ఛాతి అనేది విచ్చుకుంటుంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెగ్ కూడా వెనక్కి తీసుకెళ్తాం. చతురంగ దండాసనం. ఇక్కడ మనం బ్యాలెన్స్ గా ఉంటాం. అక్కడి నుంచి నీస్ డౌన్ చేస్తాం, చెస్ట్ డౌన్ చేస్తాం, ఫోర్ హెడ్ డౌన్ చేస్తాం. అష్టాంగ నమస్కారాసనం. అక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ భుజంగాసనం. అక్కడి నుంచి ఎక్సేల్ చేస్తూ తర్వాత ఆసనం. అక్కడి నుంచి రైట్ లెగ్ ఫ్రంట్ తీసుకొస్తాం, అశ్వ సంచలనాసనం. అనదర్ లెగ్ కూడా ఫ్రంట్కి తీసుకొని వస్తాం, పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్తాం, హస్త ఉత్తానాసనం. ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ ని ముందుకు తీసుకొస్తాం, ప్రణామాసనం.
ఇది ఇలా చేయాలన్నమాట. అందరం కలిసి చేద్దాం ఇప్పుడు. సూర్య నమస్కారాలు అనేటివి ఆ ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటారు. అది చాలా ఉపయోగపడతాయి. ఫుల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, డి విటమిన్ వస్తుంది. ఇవి చేయడం వలన టోటల్ బాడీ అనేది ఎక్సర్సైజ్ అవుతుంది. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం శ్లోకంతో. సూర్య నమస్కార శ్లోకం. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసనం, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసనం. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసనం. ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసనం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ డౌన్, అష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ పర్వతాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళాలి, హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ ప్రణామాసన్. ఓం రవయే నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్ అశ్వ సంచలనాసన్. రెండు కాళ్ళు వెనక్కుంటాయి, చతురంగ దండాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, అష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ పర్వతాసన్. ఇన్హేల్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ పాదహస్తాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ ప్రణామ. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్, ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్. రైట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎక్సేల్ చేస్తూ చతురంగ దండాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ డౌన్, అష్టాంగ నమస్కారం. ఇన్హేల్ భుజంగాసన్, ఎక్సేల్ పర్వతాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ ఫ్రంట్, అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ కూడా ఫ్రంట్ కి వస్తుంది, పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ చేస్తూ ప్రణామాసన్. ఓం బాణవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఈ రౌండ్ ని కొంచెం స్లోగా చేస్తాం. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్. చూడాలి మన ఎక్స్పాన్షన్ అనేది గొంతు దగ్గర, ఛాతి దగ్గర జరుగుతుంది. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్. ఇక్కడ మన అవేర్నెస్ అనేది బ్యాక్ మీద ఉండాలి, బ్యాక్ బోన్ మీద. మన హెడ్ అనేది మన నీస్ వైపు ఉండాలి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇక్కడ మనకు హిప్ దగ్గర ఎక్స్పాన్షన్ జరుగుతుంది, బ్యాక్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. మన అవేర్నెస్ అనేది మన ఐకాన్ దగ్గర, రెండు ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది. ఎక్సేల్ చేస్తూ అనదర్ లెగ్ బ్యాక్, చతురంగ దండాసన. ఇక్కడ బ్యాలెన్స్డ్ గా ఉంటాము. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, నీస్ డౌన్, చెస్ట్ డౌన్, ఫోర్ హెడ్ డౌన్. ఇక్కడ మన స్పైన్ యొక్క పొజిషన్ అనేది అవేర్నెస్ అవ్వాలి.
ఇక్కడ ఇన్హేల్ చేస్తూ ముందుకెళ్తాం. ఇది భుజంగాసన్. ఇక్కడ మన అవేర్నెస్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఉంటుంది. ఎక్సేల్ చేస్తూ పర్వతాసన్. ఇక్కడ మన అవేర్నెస్ అనేది ఫిజికల్ గా మన యాంకిల్ స్ట్రెచ్చింగ్ మీద ఉంటుంది. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ అశ్వ సంచలనాసన్. అవేర్నెస్ అనేది గమనించాలి, స్ట్రెచ్చింగ్ గమనించాలి. ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన్. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ చేస్తూ ప్రణామాసన్. ఫలస్తుతి. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞా బలం వీర్యం తేజశేషాంశ జాయతే. హ్యాండ్స్ డౌన్ చేసి మనము స్థితిలా తాడాసనాలు రిలాక్స్ అవుతాం. మన లెగ్స్ ని దూరంగా ఉంచుకుంటాం, హ్యాండ్స్ ని దూరంగా ఉంచుకుంటాం. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతాం. సూర్య నమస్కారాల వల్ల మన బాడీలో అన్ని పార్ట్స్ అనేటివి బాగా ఎక్సర్సైజ్ అయి ఉంటాయి. వాటిని గమనించాలి. ఇప్పుడు మనము స్టాండింగ్ పొజిషన్ ఆసనాలు చెప్తాను, మీరు రిలాక్స్ అవుతూ చూడండి, వినండి. ఇప్పుడు మొదటిగా మనము వీరభద్రాసన 1, 2 వేరియేషన్ చేద్దాం. వీరభద్రాసన ఎవరు చేయకూడదంటే నీవ్ ఇంజూరీస్ ఉన్న వాళ్ళు, బ్యాక్ ఇంజూరీస్ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. దీని వలన బెనిఫిట్ ఏంటంటే వీరభద్రాసనాన్ని వారియర్ పోజ్ అని కూడా అంటారు. అంటే బాడీని ఎనర్జైజ్ చేస్తుంది, స్టామినా పెంచుతుంది అనమాట. ఇంకా మజిల్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. మొదటగా వీరభద్రాసన 1 ఎలా చేయాలంటే మనము మ్యాట్కి ఒకవైపు వస్తాము. అక్కడి నుంచి మనం మన ఫుట్ ని 3 to 4 feet దూరం తీసుకెళ్తాము. అక్కడి నుంచి మన లెఫ్ట్ లెగ్ ని మొదటగా 90 degrees బెండ్ చేస్తాము. అనదర్ లెగ్ ని 45 degrees బెండ్ తిప్పుతాం అనమాట. హ్యాండ్స్ అనేటివి షోల్డర్ లెవెల్కి తీసుకెళ్తాం. అక్కడి నుంచి సైడ్కి తిరుగుతాము, అంటే మన లెఫ్ట్ లెగ్ వైపు మనము తిరుగుతాం. మనం ఏ కాలైతే 90 degrees బెండ్ చేసామో అటువైపు 90 degrees సైడ్ చేసామో అటువైపు తిరుగుతాం. అక్కడి నుంచి మన నీని 90 degrees బెండ్ చేసి హ్యాండ్స్ పైకి తీసుకెళ్తాం. ఇక్కడి నుంచి పైకి తీసుకెళ్తాం. మన హెడ్ ని మన పామ్స్ కలిసిన చోటుని చూస్తాం. ఇది ఫైనల్ పొజిషన్. ఇక్కడ స్టే చేయాలి. 1, 2, 3, 4, 5. అక్కడి నుంచి హెడ్ డౌన్ చేయాలి. నీ స్ట్రైట్ చేస్తూ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్కి తీసుకురావాలి. ఫుట్ ని ముందుకు తీసుకొని వస్తూ మన బాడీని కూడా ముందుకు తీసుకురావాలి. అక్కడి నుంచి నీ బెండ్ చేస్తూ మనము స్థితి తాడాసనాలకి వచ్చేస్తాం. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ 3 to 4 feet హెడ్, హ్యాండ్స్ అండ్ షోల్డర్ లెవెల్. ఆపోజిట్ లెగ్ ని 90 degrees, అనదర్ లెగ్ ని 45 degrees టర్న్ చేస్తూ బాడీని టర్న్ చేసుకుంటాము. నీని 90 degrees బెండ్ చేస్తూ హ్యాండ్స్ ని పైకి తీసుకెళ్తాము. అక్కడి నుంచి హెడ్ ని పైకి చూస్తాం. ఇక్కడ ఫైనల్ పొజిషన్ ఇది. 1, 2, 3, 4, 5. నీని స్ట్రైట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేసుకుంటాం. ఫుట్ ని స్ట్రైట్ చేసుకుంటూ బాడీని ముందుకు తీసుకొస్తాం. అక్కడి నుంచి యథాస్థితికి వస్తాం. ఇప్పుడు స్థితిలలో రిలాక్స్. లెగ్స్ దూరంగా ఉంచుకొని హ్యాండ్స్ ని పక్కన పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు వీరభద్రాసన 2. వీరభద్రాసన 2 కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మొదటగా మనం స్థితికి వస్తాము. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ అనేటివి క్లోజ్ టు ద బాడీ ఉంటాయి.
అక్కడి నుంచి మనము ఐ కాంటాక్ట్ స్ట్రైట్ గా ఉంటుంది. 3 to 4 feet దూరం తీసుకెళ్తాము. హ్యాండ్స్ అనేటివి షోల్డర్ లెవెల్లో తీసుకెళ్తాము. అక్కడి నుంచి మనం ఒక లెగ్ ని 90 degrees, ఇంకొక లెగ్ ని 45 degrees తీసుకెళ్తాము. స్ట్రైట్ గానే ఉంటుంది. ఇప్పుడు వీరభద్రాసన 2 లో మన చూపు ఫస్ట్ స్ట్రైట్ గానే ఉంటుంది. అక్కడి నుంచి 90 degrees తీసుకెళ్లిన కాల్ని బెండ్ చేస్తాం. నీని బెండ్ చేసి అక్కడి నుంచి మన చూపు అనేది మన హ్యాండ్ యొక్క ఏ వైపు అయితే నీ బెండ్ అయిందో ఆ హ్యాండ్ యొక్క ఫింగర్స్ చూస్తాం. ఇది పొజిషన్, ఫైనల్ పొజిషన్. 1, 2, 3, 4, 5. ఇప్పుడు మొదటగా హెడ్ ని స్ట్రైట్ చేస్తాం, తర్వాత నీని స్ట్రైట్ చేసుకుంటాం. అక్కడి నుంచి స్థితిలోకి వచ్చేస్తాం, యథాస్థితి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఫుట్, మన ఫీట్ ని 3 to 4 feet తీసుకెళ్తాం. అక్కడి నుంచి మన అనదర్ లెగ్ ని 90 degrees, ఇంకొక లెగ్ ని 45 degrees తీసుకెళ్తాం. అక్కడి నుంచి నీని 90 degrees బెండ్ చేస్తాం. మన చూపుని ఫింగర్స్ వైపు తీసుకెళ్తాం. ఇది ఫైనల్ పొజిషన్. 1, 2, 3, 4, 5. అక్కడి నుంచి నీని స్ట్రైట్ చేస్తాం, హెడ్ ని ముందుకు తీసుకొస్తాం, నీని స్ట్రైట్ చేస్తాం. అక్కడి నుంచి ఫుట్ ని స్ట్రైట్ చేసుకొని యథాస్థితికి తీసుకెళ్తాం. స్థితిలలో రిలాక్స్. మనం పాదాలు దూరంగా ఉంచుకొని మన చేతులు పక్కన పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము సిట్టింగ్ పొజిషన్ లో ఆసనాలు చేద్దాము. సిట్టింగ్ పొజిషన్ లో స్థితి అంటే మనకి స్థితిలా తెలుసుకుందాం. ముందు మన ఫీట్ దూరంగా పెట్టుకొని హ్యాండ్స్ వెనక్కి సపోర్ట్ ఇచ్చుకొని ఇలా బ్యాలెన్స్డ్ గా వెనక్కి తల ఉంచేసుకుంటే ఇది స్థితిల దండాసన అంటాము. స్థితి అంటే హీల్స్ దగ్గరగా పెట్టుకొని, టోస్ దగ్గరగా పెట్టుకొని ఇలా చేతులు పక్కన పెట్టుకుంటే స్థితి, పైన నిటారుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనము పద్మాసన, వజ్రాసన తెలుసుకుందాము. పద్మాసన ఎలా వేయాలంటే మొదటగా మనం స్థితిలో ఉంటాము, స్థితి దండాసనలో ఉంటాము. హీల్స్, టోస్ స్ట్రైట్ గా ఉంటాయి, బాడీ స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక్క కాలుని తీసుకొని వచ్చి వేరొక తొడ మీద ఉంచుకుంటాం. కుడి కాలుని ఎడమ తొడ మీద, ఎడమ కాలుని కుడి తొడ, మళ్ళీ ఇంకొక కాలు తీసుకొని వచ్చి మన ఇక్కడ 2 మోకాళ్ళు అనేటివి నేల తగిలేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలా చేసుకున్న తర్వాత మన చేతితో చిన్ముద్ర లేదా ఏదైనా జ్ఞాన ముద్ర వేసి మోకాళ్ళ పైన ఉంచుకుంటాం. ఈ పద్మాసనం వలన చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఇది మెడిటేషన్ కు మంచి ఆసనం. ఈ ఆసన అనేది మన మూలాధార చక్ర నుంచి సహస్రధార చక్ర వరకు అన్నిటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. పద్మాసన అన్నది మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ కి, స్పైన్ కరెక్ట్ చేయడానికి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ స్థితిలో మనం ఎంతసేపు అయినా ధ్యానం చేయొచ్చు. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేటప్పుడు మొదటగా పైన ఉన్న కాల్ని ముందుకు తీసుకురావాలి. తర్వాత వెనక ఉన్న కాల్ని ముందుకు తీసుకొని వచ్చి స్థితిల దండాసనాలు, హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని స్థితిల దండాసనాలు రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం వజ్రాసన గురించి తెలుసుకుందాం. వజ్రాసనాలు ఎవరు వేయకూడదు అంటే నీ ఇంజురీస్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వేయకూడదు, హై బీపీ ఉన్న వాళ్ళు వేయకూడదు. వజ్రాసన బెనిఫిట్స్: డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, స్పైన్ స్ట్రైట్ అవుతుంది. ఇంకా సయాటికా ఉన్న వాళ్ళకి మామూలుగా వజ్రాసన అన్నది ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రాసనాన్ని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. మొదటగా మనం స్థితిలో దండాసనాలో ఉంటాము. అక్కడి నుంచి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్ తీసుకొని వస్తాము. హ్యాండ్స్ క్లోజ్ టు బాడీ తీసుకొని వస్తాం. అక్కడి నుంచి స్పైన్ స్ట్రైట్ చేసుకొని మొదటగా మన రైట్ లెగ్ ని రైట్ బటక్ కింద పెట్టుకొని
మళ్ళీ అక్కడ బరువును హీల్ మీద మోపి లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ బటక్ కింద పెట్టుకొని మన టోస్ టచ్ అయ్యేలాగా చూసుకొని హీల్స్ పైన కూర్చుంటాము. అక్కడి నుంచి మన చేతుల్ని మన మోకాళ్ళ పైన ఉంచుకుంటాము. స్పైన్ నిటారుగా ఉంటుంది. ఇలా మనం ఎంతసేపు అయినా ధ్యాన స్థితిలో ఉండవచ్చు. మెడిటేషన్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కి ఇంకా ఉపయోగపడుతుంది. ఇది భోజనం చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ చేస్తే మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు మొదటగా ఒక కాలుని తీసుకొని వస్తాము మన చేయి సహాయంతో. మళ్ళీ ఇంకో కాలుని కూడా ముందుకు తీసుకొని వస్తాం. ఇక్కడ స్థితిలో ఉంటాం. అక్కడి నుంచి స్థితిలలో హీల్స్ దూరంగా పెట్టుకొని చేతులు వెనక్కి పెట్టుకొని రిలాక్స్ అవుతాం. తల వెనక్కి. ఇప్పుడు మనం తుఫైన్ లో ఉన్న ఆసనాలు వేద్దాము. తుఫైన్ లో మనం సర్వాంగాసన మరియు మత్స్యాసన వేద్దాము. సర్వాంగాసన అన్నది ఎవరు చేయకూడదు అంటే మామూలుగా హై బీపీ ఉన్న వాళ్ళు, ఇంకా మైగ్రేన్ ఉన్న వాళ్ళు, వర్టిగో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇంతకు ముందు చెయ్యని వాళ్ళు కూడా ట్రై చేయకూడదు. ఇది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నేర్చుకోవాలి కొంచెం. ఇప్పుడు ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు లెగ్స్ ని 90 డిగ్రీస్ అప్వర్డ్ పెట్టుకొని ఉండొచ్చు. మొదటగా సుఫైన్ లో రిలాక్సేషన్ అంటే అమృతాసన, అంటే హీల్స్ దూరంగా ఉంచుకొని పడవేసి చేతులు పక్కన ఉంచుకుంటాము. అలా కళ్ళు మూసుకొని ఉంటాం. ఇది రిలాక్సేషన్ అమృతాసన. స్థితి అంటే కాళ్ళు హీల్స్ దగ్గరగా ఉంచుకుంటాం, టోస్ దగ్గరగా ఉంచుకుంటాం, హ్యాండ్స్ బాడీకి పక్కన గాని పైన గాని ఉంచుకుంటాం. ఇది స్థితి. ఇప్పుడు మనం స్థితిలో నుండి సర్వాంగాసన వేస్తున్నాము. మొదటగా హ్యాండ్స్ ని సైడ్ నుంచి మన బాడీ పక్కకు తీసుకొని వస్తాము. అక్కడి నుంచి మన బాడీ పక్కన ఉంచుకొని మన లెగ్స్ ని మొదటగా 90 డిగ్రీస్ ని పైకి తీసుకెళ్తాం. ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఇంకో 45 డిగ్రీస్ వెనక్కి తీసుకెళ్ళొచ్చు, లేదా మనం మన చేతుల సహాయంతో మన హిప్స్ ని పైకి లేపచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మనము మన లెగ్స్ ని 90 డిగ్రీస్ కి స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడ మన వెయిట్ అనేది షోల్డర్స్ మీద పడుతుంది. ఇక్కడ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు మొదటగా స్లోగా రావాలి. మన నిదానంగా కిందికి రావాలి. ఇప్పుడు చేతులు పైకి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి రిలాక్సేషన్ అమృతాసనాలకి రావాలి. దూరంగా పెట్టుకొని కాళ్ళు చేతులు పక్కన ఉంచుకోవాలి. సర్వాంగాసనం వేయడం వలన మనం ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే బ్యాలెన్స్ అనేది మనకి వస్తుంది. ఇప్పుడు సర్వాంగాసనకి కౌంటర్ పొజిషన్ మత్స్యాసన. మత్స్యాసన కోసం స్థితికి వస్తాము. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ పైన ఉంటాయి. అక్కడి నుంచి హ్యాండ్స్ ని మొదటగా కిందికి తీసుకొని వచ్చి మన శరీరం పక్కన ఉంచుకుంటాము. అక్కడి నుంచి మనము మన బటక్స్ కిందికి పెట్టుకుంటాం. అక్కడి నుంచి మనము మన హెడ్ ని ఛాతీని పైకి తీసుకొచ్చి మన టోస్ చూస్తాం. టోస్ చూసిన తర్వాత మన నడినెత్తి నేల తగిలేలాగా ఉంచుకుని ఆర్చ్ ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి పైకి వచ్చి మళ్ళీ స్ట్రైట్ గా ఉంటాం. హ్యాండ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్తాము. అక్కడి నుంచి అమృతాసనాలు రిలాక్స్. పూర్తిగా అమృతాసనాలు రిలాక్స్ అవుతాము. హీల్స్ దూరంగా పెట్టుకొని చేతులు దూరంగా పెట్టుకుంటాము. మత్స్యాసనం వేయడం వలన మనకు థైరాయిడ్ సమస్యలు అనేటివి, హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మన బాడీని పూర్తిగా రిలాక్సేషన్ చేద్దాము.
బాగా ఎక్కడ బిగుతుదనం లేకుండా మన శరీరాన్ని సెట్ చేసుకోవాలి. అంటే మన ఛాతీ కంటే ఎక్కువ దూరంలో హీల్స్ ఉంచుకుంటాము. మన హ్యాండ్స్ ని 4 to 6 ఇంచెస్ దూరంలో ఉంచుకుంటాము. ఎక్కడ బిగుతుదనం లేకుండా మన లెగ్స్, మజిల్స్, కాఫ్ మజిల్స్, నీస్, థై మజిల్స్, బ్యాక్ మొత్తం షోల్డర్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. అబ్డోమిన్ మజిల్స్, పెల్విస్ మజిల్స్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఫేషియల్ మజిల్స్ మొత్తం రిలాక్స్ స్థితిలోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము నార్మల్ శ్వాస అనేది జరుగుతుంది. రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ మొత్తం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. మనం మన శ్వాస మీద ధ్యాస ఉంచుతున్నాము. మన శ్వాసని గమనిస్తూ ఉంటాము. అక్కడి నుంచి ఇప్పుడు మనం రిలాక్సేషన్ స్థితి నుంచి బయటకు వచ్చేటప్పుడు మొదటగా మన టోస్ ని కదిలించాలి. మన ఫింగర్స్ ని కదిలించాలి. అక్కడి నుంచి టోస్ హీల్స్ దగ్గరగా తీసుకొని వచ్చి హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళాలి. సాగదీస్తూ వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. మనము ఇంటర్లాక్ చేస్తాం ఫింగర్స్ ని, లెగ్స్ ని కిందికి, హ్యాండ్స్ ని పైకి బాగా స్ట్రెచ్ చేస్తాం. బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. అక్కడి నుంచి రిలీజ్. మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేస్తాం బాగా. అక్కడి నుంచి రిలీజ్. ఇప్పుడు మనం లేసేటప్పుడు మొదటగా ఎడమ చెయ్యి కిందికి తీసుకొని ఎడమ లెగ్ మడిచి కుడివైపు నుంచి పైకి లేస్తాము. ఇప్పుడు లేస్తూ మనం సుఖాసనాలు కూర్చొని ప్రాణాయామ చేస్తాం. ప్రాణాయామ అన్నది మనకి ప్రాణశక్తి ప్రవాహము, నాడుల్లో ఉండే బ్లాక్స్ ని తొలగిస్తుంది. ప్రాణశక్తి అడ్డంకుల్ని తొలగిస్తుంది. మనము మన శ్వాసని స్లో చేసుకోవడం వలన మన ఆయుష్ అనేది పెరుగుతుంది. ప్రాణాయామ అనేది మనం ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామ చేయబోతున్నాం. అందరం సుఖాసనాలేకి వస్తాము. సుఖాసనం మనకు అనుకూలమైన, అది వజ్రాసన అయినా, పద్మాసన అయినా లేదా సుఖాసన అయినా మనకు అనుకూలంగా ఉంచుకుంటాము. అక్కడి నుంచి మన లెఫ్ట్ హ్యాండ్ ని మన లెఫ్ట్ నీ మీద చిన్ముద్రలో ఉంచుకుంటాం. రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్ర, అంటే మన ఇండెక్స్ ఫింగరు, మిడిల్ ఫింగరు మర్చేసి మన థంబు మరియు రింగ్ ఫింగర్ తో ఈ నాజిల్స్ ని క్లోజ్ అండ్ ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తాము. మనం మొదటగా లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేసి రైట్ నుంచి వదులుతాము. మళ్ళీ రైట్ నుంచే ఇన్హేల్ చేసి లెఫ్ట్ నుంచి వదులుతాం. అప్పుడు ఒక రౌండ్ పూర్తయినట్టు. అందరం కలిసి చేద్దాము. మొదటగా ఒకసారి గాలి పీల్చి వదులుదాం. ఇప్పుడు రైట్ నాస్టిల్ ని మూసేసి లెఫ్ట్ నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడు లెఫ్ట్ మూసేసి రైట్ నుంచి ఎక్సేల్ చేస్తున్నాం. మళ్ళీ రైట్ నుంచి తీసుకుంటున్నాం. ఇన్హేల్, రైట్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి స్లోగా ఎక్సేల్. మళ్ళీ లెఫ్ట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ క్లోజ్, రైట్ నుంచి ఎక్సేల్. మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ స్లోలీ, క్లోజ్ రైట్, ఎక్సేల్ ఫ్రమ్ లెఫ్ట్. ఒకసారి చేయి కిందికి దించి మనం ఇప్పుడు మళ్ళీ నెంబర్ కౌంట్ తో చేద్దాము. ఇన్హేల్ కంటే ఎక్సేల్ అనేది ఎక్కువ నెంబర్ ఉండేలాగా చూసుకుంటే మనకు మనకు ప్రాణాయామ కుదిరినట్టు. ఇప్పుడు ఇన్హేల్ 4 చేసి ఎక్సేల్ 5 ఆర్ 6, మనకు ఎంత వీలైతే అంతసేపు నెంబర్ కౌంట్ చేసుకుందాము. లెఫ్ట్ నుంచి ఇన్హేల్ 1
2, 3, 4. Exhale from right. 1, 2, 3, 4, 5, 6. Inhale from right. 1, 2, 3, 4. Exhale from left. 1, 2, 3, 4, 5, 6. మనం చేతిని కిందికి తీసుకుంటాము. ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనిస్తాం. మనం చివరగా శాంతి మంత్ర చెప్పుకుందాము. అందరం కలిసి 3 సార్లు ఓం చెప్పి తర్వాత శాంతి మంత్ర చెప్పుకుందాం. ఓం. 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 సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరికి ఓం. ఇప్పుడు మనం మన చేతుల్ని వెనక్కి తీసుకెళ్తాము. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ఫిస్ట్ ని పట్టుకొని ఇన్హేల్ చేస్తూ మన చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తాం. ఎక్సేల్ చేస్తూ సరెండర్ టు ద అవర్ పేరెంట్స్, అవర్ గురూస్, అవర్ మదర్ ల్యాండ్ అండ్ ది ఆల్మైటీ. ఇన్హేల్ చేస్తూ పైకి వస్తాం. చేస్తూ మనం బాగా హ్యాండ్స్ ని రబ్ చేస్తాం. బాగా వేడి వచ్చేలాగా రబ్ చేసి మన ఫేషియల్ మజిల్స్ మీద ఉంచుకుంటాము. మన బాడీ పార్ట్స్ ని కూడా టచ్ చేస్తాము. మొత్తము ఎనర్జైజ్ అయింది మన బాడీ. ఇప్పుడు స్లోగా స్మైల్ చేస్తూ కళ్ళు ఓపెన్ చేసి మన పామ్స్ ని చూస్తాం. నమస్తే. అభి సార్. మోర్ పవర్ టు యూ అండి పద్మ గారు. బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మెయిన్ గ్రూప్ లో సార్ వస్తారంట మెయిన్ గ్రూప్ లో. మరి ఇక్కడ రికమెండ్. అభి వచ్చి సార్ వచ్చిన వరకు ఉండి అక్కడికి వెళ్దాం. ఎస్. మీరు రేపు చెప్తారండి? అవునండి, రేపు మార్నింగ్ చెప్దాం అనుకుంటున్నాను. మనకి ఇంకా ఛాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. మ్యామ్ రికార్డ్ అవుతుంది ఇక్కడ.